ఇక్కడ వీడియోస్ చేస్తారు పాప బాను వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఓ బాను వాళ్ళ ఇంటికేనా? నేను వాళ్ళ ఒక అర్థాన్ని పిలుస్తారండి. అక్కడ అడిగితే ఊరు అక్కడ లాస్ట్ లో అడిగాము ఇటే అని చెప్పారు. ఇక ముందు వచ్చినా కూడా కనుక్కుందాంలే అనేసి తీసుకెళ్తారండి. ఇక్కడ ఇల్లు తీసుకెళ్తారండి. చాలా బాగా చేస్తుంది పాప మట్టికి వీడియోస్. అలాగా అదే కనుక్కొని ఇక్కడ వీడియో షూట్ చేసుకుందాం పాపతోనే వచ్చాము. ఇక్కడ ఇంకా వెళ్ళాలి. సో ఇప్పుడైతే భాను వాళ్ళ ఇంటికైతే మేము వచ్చేసాము. ఇక్కడ తను ఎక్కడెక్కడ వీడియోస్ చేసింది, ఇక్కడ చెట్ల దగ్గర కావచ్చు, ఇంకా అరుగు దగ్గర కావచ్చు, ఇవన్నీ మేము చూపిస్తాము. ఇప్పుడైతే భాను ఫస్ట్ చూడాలి కదా. భాను అయితే అక్కడ ఆడుకుంటుంది, ఆడుతుంది. చూడండి, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. మేము వచ్చామన్నది కూడా చూడకుండా ఆ పిల్లలతో ఆడుకుంటా ఉంది. సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాము. అంటే ఇంతకు ముందు నాతో మామూలుగా మాట్లాడాను అనమాట భాను, కాకపోతే డైరెక్ట్ చెప్పకుండా వచ్చేసాను. ఇప్పుడు ఎలా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, ఎలా ఉంటుంది ఒకసారి చూపించండి. భానుతో చాలా వీడియోస్ చేయడానికి ఇంత పెద్ద లగేజ్ పట్టుకొని హైదరాబాద్ నుంచి వచ్చాము మేము. నేను కడప నుంచి వచ్చాను ఇది వేసుకొని. చూడండి, నేను చెప్పానని చెప్తున్నాడు అనమాట. ఓకే, నిజంగానే కడప నుంచి వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో చూపించండి, దగ్గరికి వెళ్దాం. చూపించండి భాను. హాయ్, బాగున్నావా? హాయ్ హాయ్. ఎవరు? ఏం పేరు? దైవిక. అది చూసి హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి. హాయ్. చాలా క్యూట్ గా చెప్తున్నావు హాయ్ అని. పెద్దగా చెప్తే కదా వినిపించేది. భాను దగ్గరికి అయితే వచ్చేసాము. అంతేనా? సో ఇప్పుడైతే మీ ఇంటికి వచ్చాం మేము. ఓకేనా? నువ్వు వీడియోస్ చేసే ప్లేస్ అవన్నీ నాకు చూపియాలి. సరే చూపియాలి. ఓకేనా? సరే, ఈ బ్యాగ్ అయితే అక్కడ పెట్టేద్దాం. ఫస్ట్ బ్యాగ్ పెట్టేసి ఓకే సరే వెళ్దాం. ఈ బ్యాగ్ నేను చెట్టు ఎక్కుతాను, అవన్నీ ఎక్కుతాను కదా, అవి ఇప్పుడు ఈ అన్న వాళ్ళిద్దరికి చూపిద్దాం. ఓకే, బ్యాగ్స్ అయితే పెట్టేస్తాం. ఫస్ట్ పెట్టేసి రెండు వెళ్దాం. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో హర్షిత్ బ్లాగ్స్. సో ఏంద్రా హర్షిత్ బ్లాగ్స్లో ఫైరోజ్ ఉన్నాడు అనుకుంటున్నారా? సో మేము ఈరోజు ఏలూరు దగ్గర పోలవరం అనే ఊరికి వచ్చాము. సో వేరే క్రియేటర్స్ కూడా ఉన్నారు మనతో పాటు. ఇక్కడ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళే బ్యాక్ సైడ్ ఉండేది వాళ్ళ ఇల్లు. సో మేము ఇప్పుడు వాళ్ళ పొలాలన్నమాట చూడ్డానికి వచ్చాము. హర్షిత్ చూడండి ఎట్లా నిలబడుకొని చూస్తున్నాడు. గట్టిగా మాట్లాడితే వినిపిస్తాయి. సో హర్షిత్ కంటిన్యూ చేస్తాడు. వాడు చాలా స్లోగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం పొలాల్లో ఉన్నాం కాబట్టి వాల్యూమ్ అనేది పెద్దగా వస్తుందనే స్లోగా మాట్లాడుతున్నాడు. అయితే మేమైతే ఇలా నడుచుకుంటా ఇలా పొలాల్లో చాలా పీస్ఫుల్ గా అలా వచ్చేస్తా ఉన్నాం. వచ్చే దారిలో వచ్చే దారిలో మాకు తాతగారు కనపడినారు. ఏ తాతగారు బాగున్నారా? తిన్నారా? హాయ్ చెప్పండి మా వీడియోకి. తాతగాడు వీడియో అనగానే నవ్వే సార్. తాతగారు గడ్డికి వస్తున్నారంట. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు పాపము. అంటే 75 తాత 75లో కూడా ఆటగాడేగానే. సో గైస్, మనం ఇట్లా వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళే కొంచెం ఒక సెకండ్ ఆగితే క్రియేటర్స్ అన్నమాట. వాళ్ళు ఇక్కడ క్రియేటర్స్. మీరు ఆల్రెడీ చూసే మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు పోలవరం క్రియేటర్స్. చూపించాలా? ఎదుకోండి, ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మంచి పాపులర్ అనమాట భాను. సో మంచి తన స్వీట్ వాయిస్తో చాలా జనాల్ని ప్రేక్షకుల్ని అలరించేస్తుంది. క్యూట్ వాయిస్తో పల్లెటూరు వీడియోస్. ఈ వీడియోస్ అన్ని ఆల్రెడీ ఇక్కడ కూడా చేసావు కదా, చాలా వీడియోస్ చేసావు కదా. హాయ్ చెప్పు ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకోమను మన ఛానల్. మా హర్షిత్ అన్న ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కోసం ఎక్కడి నుంచో వచ్చారు కదా, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా భాను చెప్పింది. భిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి. సో అన్నగారు మాట్లాడతారు. హాయ్ చెప్పండి మీరు కూడా. భాను వాళ్ళ ఫాదర్ అన్న సూపర్ యాక్టివ్ అన్న. ఈయన ఫాదర్, ఈయన మామయ్య పెద్దనాన్న బాగా సూపర్ యాక్టివ్ అయినా. సో ఇక్కడే ఆగిపోకూడదు, మనం కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ చాలా ఇంకా పొలాలు ఉన్నాయి చూపించాల్సింది. నేను చెట్టు కూడా ఎక్కుతాను, అక్కడ మామిడి చెట్టు.
బాను మామిడి చెట్టు కూడా ఎక్కుతారంటే అది కూడా చూపిస్తాం మేము ఇప్పుడు మీకు. అవి చూపిస్తావనేసే మేము ఈ వీడియో తీస్తుంది. ఎందుకు అనుకున్నావు? నీ చిలిపి చేష్టాలు చేసే చిన్న చిన్న అల్లర్లు ఇవన్నీ చూపించాలి. సరేనా? పద పోదాం, పద. సో ఓకే గైస్, మనం ముందరికెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ సీ. బాను చెట్టు పైకి ఎక్కుతాదంట. మన హర్షిత్ ఏం చేస్తాడో చూద్దాం. ఈ పొలాల గట్ల మీద ఇది వాళ్ళైతే వెనక తిరిగి కూడా సాఫీగా నడవగలరు. ఎందుకంటే పొలాల్లో పొలం పని చేసే వాళ్ళకి బాగా అలవాటు అన్నమాట గట్ల మీద నడవడం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మాకు కూడా అలవాటు ఉంది, మేము కూడా నడవగలుగుతాం. అర్థం అవుతుందా? ఓకే ఓకే సరే కానీ మీరే సాఫీగా దీపిగా అని స్టెప్పులు వేస్తాను, కానీ నేను పర్ఫెక్ట్. నేను క్యామ్ పట్టుకొని గింబల్ పట్టుకొని మరీ నడుస్తున్నాను. సరే చూపి. ఇది వచ్చేసి మనకి బియ్యం అన్నమాట. అన్నమాట బియ్యం గింజలు ఆల్రెడీ అందరికీ తెలుసు. జస్ట్ మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి బియ్యం, అన్నం తినే బియ్యం, అన్నం తినే బియ్యం. అది అందరు తెలుసు. మళ్ళీ హర్షిత్ సపరేట్గా చెప్తాను. అలా చెప్తేనే కదా. చెప్పాలిరా, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. చాలా మంది చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. తెలీదు. వాళ్ళ కోసమైనా చూసి మనం ఉండే జనరేషన్ 2024 పిల్లలే మనకు నేర్పిస్తారన్ని. ఎగ్జాంపుల్ అదిగో అక్కడ మన భానుపాప వెళ్ళిపోతుంది అందరికంటే ముందు. ఇటు తిరిగి హాయ్ చెప్పు. అక్కడే నిల్చొని దూరం నుంచి భాను ఓన్లీ హాయ్. స్లోగా వెళ్ళు. సో గైస్, ఇక్కడ మొత్తం పీస్ఫుల్గా గ్రీనరీగా ఎంత బాగుందో చూడండి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది మన ఊళ్ళో సిటీలు అన్నీ వదులుకొని ఇట్లాంటి కొన్ని పొలాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తే చాలా దేవుడా అనిపిస్తుంది. ఏం చేస్తాం కానీ రాదే. వ్యవసాయం మాకు వచ్చు, మా ఫ్యామిలీలు అందరూ చేస్తారు, మా మామ వాళ్ళు చేస్తున్నారు. అందుకనే నువ్వు చేస్తున్నావు. మనం చేస్తాం కదా వ్యవసాయం, సిటీలలో ఆడాడి చేస్తున్నాం. హర్షిత్, మనం సిటీలలో చేస్తాం కదా వ్యవసాయం. సో ఓకే గైస్, లెట్స్ సీ, చూద్దాం. ఇది అన్నమాట, మొత్తం గ్రీన్గా మంచి స్మెల్తో, మంచి గాలితో, మంచి వాతావరణం. ఇంకోటి థింగ్ ఏంటంటే ఇక్కడ చినుకులు పడుతున్నాయి చిన్నగా. వేరే లెవెల్ ఉంది. అయితే ఇప్పుడు వెళ్తున్నాం. హర్షిత్ ఏమో వెళ్ళిపోతాను ముందర. సో గైస్, మామిడి చెట్టు అన్నమాట ఇది. మామిడి చెట్టు దగ్గరకు వచ్చాము. సో పాప భాను పాప వాళ్ళ ఫాదర్ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాడు. హర్షిత్కి ఏదో కాల్ వచ్చిందని హర్షిత్ ఇక్కడ నిలబెట్టేసినాడు. ఏం నిలబెట్టలేదు, ఇప్పుడైతే చూపిస్తాను. వచ్చేసి తొందరగా. సో పదండి గైస్, మనం అక్కడ ఆల్రెడీ బాను అయితే చాలా యాక్టివ్ గా పైకి ఎక్కేసింది అనమాట మామిడికాయ చెట్టు దగ్గర. అక్కడికి వెళ్ళి మనం అది కూడా విజువల్స్ చూపిద్దాం. మనం ఎప్పుడు చిన్నప్పుడు నేను కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పల్లెటూరు ఉండే పల్లెటూరు కాబట్టి. నువ్వు ఒకటే కాదు, అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా చేసేటోళ్ళం. మేము కూడా చేసాం, చెట్లు ఎక్కేటోళ్ళం. మేము వ్యవసాయం చేస్తా అంటే అక్కడ వెళ్ళి బురదలో దూకడం, మళ్ళీ బోర్బావి దగ్గరికి వెళ్ళి ఈత కొట్టి అంతా స్నానం చేసి వచ్చేటోళ్ళం. సరే ఇప్పుడు వదిలేసానంటే ఎంతసేపు మాట్లాడతాడు. ముందుకెళ్దాం రండి. ముందుకెళ్ళి మాడుకుందాం. ఇదిగోండి ఇటు చూపి. ఇందాక చూసిన పైరులో వాటర్ కనబడలేదు కదా, ఇక్కడ చూడండి. ఇది వాటర్ అన్నమాట పైరుకి. ఇదంతా వాటర్. సో వచ్చేసేయండి ఇంకా. కానీ చాలా వరకు కొన్ని చోట్ల అంటే బోర్లు వేసి వరి పొలాలు పండిస్తారు. మరి కొన్ని చోట్ల అంటే వర్షం వల్ల మాత్రమే పొలాలు పండుతాయి అనమాట. వాళ్ళకి నీటి సౌకర్యం ఏమి ఉండదు. ఓకే, వాటర్ సోర్స్ లేని చోట వర్షం వల్లనే మనకు పంటలు ఇక్కడ వాటర్ అయితే. కొన్ని చోట్ల అంటే బోర్లు వేస్తారు, ఆ బోర్ల వల్ల బోర్లో నీళ్లు ఉన్నప్పుడు పొలాలు పండుతాయి. మాకేంటంటే మా ఊర్లో ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ కాలువల ద్వారా మా పొలాలన్నిటికీ నీళ్లు వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ నీళ్లు కూడా మా ప్రాజెక్ట్ లో నుంచి వచ్చిన నీళ్ళు అనమాట. ఈ వర్షాల ద్వారా ఏంటంటే స్టోర్ చేస్తారు ప్రాజెక్ట్ లో. ఆ నీళ్లు మనకు అవసరమైనప్పుడు పొలాలకు మళ్ళీ ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఏంటంటే వరి పొలాల సీజన్ కాబట్టి వరి పొలాలు వేసేసాము. తర్వాత ఈ వరి పొలాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొక్కజొన్న పెట్టుకుంటాం. మొక్కజొన్న అలాగా ప్రతి సంవత్సరం రెండు పంటలు పండుతాయి మాకు. చూడండి, సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు. వాటర్ సోర్స్ ఉండే చోట మటుకు బోర్డులతో వాటర్ వదులుతున్నారు. వాటర్ లేని సోర్స్ లేని చోట వర్షం నీళ్ళ వల్లనే ఇక్కడ వీళ్ళకి పంటలు అని పండుతాయి అన్నమాట. పండుతాయి. ఇక్కడ గాలి కూడా ఇక్కడ ఇందాక అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు గాలి అనేది అంత అనిపించలేదు. కానీ ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్, చెట్లు ఉండేసరికి చాలా అంటే చాలా పీస్ఫుల్గా గాలి వస్తుంది, చల్లగా కూడా ఉంది. సో నేను మాట్లాడేది పక్కన పెడితే ఇదిగోండి, ఇందాక చెప్పాను కదా, వెనకాల చూడండి బాను. ఇంకా ఓకే.
చల్లటి గాలి అందు భలే ఉంది. అందులో గంతులేస్తూ బాను అంతేనా కాదా? కావాలంటే మీరు కూడా రండి సార్. కావాలంటే మేము కూడా వచ్చేస్తాం. వచ్చేయండి, ఎక్కేయండి చెట్టు. చెట్టు ఎట్లా ఎక్కేసావు? నేనా ఫస్ట్ చూపిస్తాను ఉండండి. మరి ఫస్ట్ నుంచి చూపిస్తే కదా. నేను ఎక్కుతా పైకి. ఎక్కుదా ఇప్పుడు బానుకి 9 years కదా, తను 5 years నుంచి ఈ చెట్టు ఎక్కుద్ది అనమాట అక్కడ వరకు. అప్పటి నుంచి కూడా మేము ఆశ్చర్యపోయేవాళ్ళం, అలా ఎక్కేస్తున్నాం ఏంటి, వెళ్ళిపోతాం అంటే కూడా అప్పుడు బాగా ప్రాక్టీస్. కాకపోతే అక్కడ వరకు ఎక్కి ఆగిపోద్ది. ఈ చెట్టు కూడా ఇలా వాలుగా ఉంది కదా, చక్కగా బుడతపల్లి ఎక్కినట్టు అలా కాదు ఎక్కాలండి. అలా ఎక్కితే పెద్దోళ్ళు అంటారు, ఇలా ఎక్కితే చిన్నపిల్లలు అంటారు. చిన్నపిల్లలు చిన్నగా ఎక్కుతారు. మీది వేరు అంటే మీరిద్దరే ఎక్కుతారా? సరేలే, నేనంటే తీయాలి కాబట్టి నేను ఎక్కర్లే. నేను తీయాల్సి వస్తుందని పైకి ఎక్కినా. అబ్బా నాకు చీమ కుట్టింది చూడు. ఉంటాయి ఇక్కడ చీమలు కూడా ఉన్నాయి. మరి నన్ను ఇలా ఫాస్ట్ ఎక్కేయచ్చు. ఓకే, 5 years నుంచి 5 years ఉన్నప్పటి నుంచి ఎక్కుతున్నావా? ఇప్పుడు 9 అంటే 4 years. అది కాక ఇది కూడా ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉంది కదా చెట్టు. ఒక మెట్లు వర్షంలో ఉంది. ఓకే ఓకే, కాన్ఫిడెన్స్ వస్తున్నారు అటు నుంచి. చెల్లి ఇక్కడ మనం బాను నొక్కలనే తీసుకొచ్చాం, కానీ బాను చూసి వాళ్ళ చెల్లి కూడా వచ్చేస్తుంది పరిగెత్తుకుంటూ. మీ వదిన ఏది రాని దగ్గరికి వస్తే కదా, కెమెరా దగ్గరికి వస్తే రాని అమ్మా. వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఓహో, చూడండి చిన్న చిన్న బుడ్డ అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ హాయ్, ఏం పేరు నీ పేరు? దైవిక. ఏం పేరు పర్వాలేదు చెప్పు చెప్పు చెప్పు. బోధినావా? వదిన. వదిన కూడా చెప్తుంది. వదిన తిన్నావా? బోధినావా? బోధినావా? మీ వదిన ఏం మాట్లాడలేదేం లేదే. హాయ్ చెప్పు. తన ఛానల్లో అయితేనే మాట్లాడు. ఓకే మా ఛానల్లో కూడా మాట్లాడతాను. అన్న లేదు ఇప్పుడు ఇదిగో హాయ్ చెప్పు. వద్దులే ఏడవకు పాప. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దామా? ఎవరి ఛానల్ వాళ్ళు మాట్లాడుకుంటారా? సరే, ఇక్కడ బాను దిగుతావా? ఇంకా ఆడే ఉంటావా? సరే ఉండు, అక్కడే ఉండు. చూపించా ఆల్రెడీ ఇద్దో. సరే, వాళ్ళైతే అక్కడే ఉంటారంట, కాసేపు ఉండనివ్వండి. ఇక ఇదే మా ప్రాజెక్ట్ కాలువ. ప్రాజెక్ట్ లో నుంచి ఇలా కాలువల ద్వారా నీళ్ళు వచ్చి ఈ నీళ్లు మేము పొలాల్లో పెట్టుకుంటూ ఉంటాం. ఇందాక ప్రాజెక్ట్ కాలువ అని చెప్పారు కదా, అదే వాటర్ వస్తాయి అని చెప్పి ఇదే అన్నమాట. పొలాలకి వీటి ద్వారా వెళ్తా ఉంటాయి. చిన్న చిన్న గట్లు వేస్తారా, కాలువ గట్లాగా మధ్యలో అడ్డం వేసేస్తే అక్కడ నుంచి ఇటు పక్కకి ఎక్కుతాయి పొలంలోకి నీళ్ళు. ఈ వాటర్ వెళ్తుంటాయి. ఎనీ టైం ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఈ వాటర్? ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ప్రాజెక్ట్ లో నీళ్ళు అయిపోయిన తర్వాత మాత్రం ఆపేస్తాయి. అప్పుడప్పుడు వాటర్ టెస్ట్ చేస్తా ఉంటారు అర్చిత్ వచ్చి. చెయ్యాలా? తప్పేది. అవి అవసరం లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ అవే మంచివి, స్వచ్ఛంగా వస్తుంది నీళ్ళు. నేనేమన్నా గైస్? అదే కదా గైస్, నువ్వే అక్కడికి వెళ్ళిపోయావు కదా. నేను వస్తా అన్నా కదా. మరి ఏం చెప్తావు? ఇంకొంచెం ముందుకెళ్దామా? కొంచెం ముందుకు వెళ్ళిపోతారా? అయితే ఇందాక కాల్వ అని చెప్పారు కదా, వీటి మీద వెళ్తారా? ఇంతకుముందు వెళ్ళే వాళ్ళ అటు ఇటు వెళ్ళడానికి దారే అది. ఆ తాడి చెట్టు అడ్డం పెట్టుకోవాలి ఏంటంటే ఈ వాటర్ ఆపి ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇటు వెళ్తాయి అన్నమాట. ఓకే ఓకే, అడ్డం వేశారు వాటర్. అడ్డం వేశారు. ఇందాకైతే సరిగ్గా చూపిలేదు కదా, సరిగ్గా కనబడలేదు కూడా. అది ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా కనిపిస్తుంది. బ్యాక్ క్యామ్ నుంచి చూపిస్తున్నాడు మా ఫైరోజు. సో ఇంకొంచెం చాలా ఉంది, పొలాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో సరిపోతాయో లేవో, కానీ 2-3 vlogs కొట్టేస్తాం హ్యాపీగా. ఎంతవరకు అయితే మనకి కనిపిస్తుందో, ఎంతవరకు అయితే చూపించగలమో అంతవరకు చూపిస్తాం. హ్యాపీగా చూసేయండి. ఇంకా మీరు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే కనుక కామెంట్స్ చేస్తే ఇంకా మనం ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతాం వ్లాగ్స్కి. కొత్త ప్లేసెస్ చూపించాలన్నా, కొత్త టెంపుల్స్, ఇట్లాంటివి చాలా వరకు మేము చూపిస్తాము. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సరే, ఇంకా ముందుకెళ్దాం. కామెంట్ చేయండి గాయస్, హర్షిత్ కోసం, మీకోసం. హర్షిత్ కోసం కాదు, వీడియో బాగుంటే
నచ్చితే మీకు కామెంట్ చేయండి, నా కోసం కాదు అందరి కోసం చేయండి. ఇందులో అందరం కలిసి వ్లాగ్ చేస్తున్నాం. అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి పెద్ద క్రియేటర్స్ అన్న వాళ్ళు కూడా. ఈ ఏలూరు సైడ్ మొత్తం అన్న వాళ్ళే హవా. అలా వచ్చింది. మేము పెద్ద క్రియేటర్లు అయితే కాదులే కానీ పాప భాను వల్ల విలేజ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూపించడం వల్ల భాను వల్ల మాకు ఆ పేరు వచ్చింది. లెక్కకైతే పెద్ద క్రియేటరే అని అనాలి. ఎందుకంటే ఒక చిన్న పాప అంత మెచ్యూరిటీగా, అంటే లైక్ ఆ వాయిస్ కూడా అంత బేస్ తో మాట్లాడడం, అంటే చిన్న పిల్లలకి అంత బేస్, ఆ క్యూట్ వాయిస్, ఆ బేస్, దాని వల్లే అంత క్రియేటర్ గా ముందుకు వెళ్తుంది. బేసిక్ గా చెప్పాలంటే పిల్లలకి అంత మైండ్ ఉండదు వీడియోస్ మీద, కానీ భాను సూపర్ యాక్టివ్ ఉంది భాను. వీడియో ఇక్కడ ఏమైనా వీడియో చేశారు? ఇక్కడ కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశారు, ఉసిరికాయల వీడియో ఒకటి చేశారు, నేను చూసా. భాను సూపర్ యాక్టివ్ ఉంది, డాన్స్ చేస్తాను యా 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 జైవాలయ అని. సో గైస్ దిస్ ఈజ్ అవర్ లొకేషన్. చూస్తుంటే రాత్రి ఇక్కడే పండుకోవాలనిపిస్తాను మంచం వేసుకొని చల్ల గాలికి. సో దిస్ ఈస్ అవర్ గ్రూప్ అండ్ అవర్ ఫ్యామిలీ. అది కొంచెం చాలు. ఇక ఇవన్నీ చూశారు కదా, ఇప్పుడు కొబ్బరి చెట్లు కూడా మీకు చూపిస్తాం, అక్కడ కూడా వెళ్తున్నాం, వచ్చేసేయండి. రా బాను, బాను రావా? ఎందుకు? ఇష్టమైన ప్లేసులు మీరు వదిలేస్తున్నారు. మనం ఆడుకుందాం తర్వాత. భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. పిల్ల పా, ఆడదాం. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు డాన్స్ కూడా చేద్దాం. అక్కడ నాకు చీమలు కుడతాయి. ఇంత కుప్పు ఉంది. చిన్నప్పుడు నేను అందా 5 years అప్పుడు చెట్టు ఎక్కాక బోల్డెన్ చీమలు కుట్టినాయి నాకు. ఇలా ముందుకెళ్తే ఏమొచ్చింది డాడీ? ఏమొస్తుంది? ఎంటర్టైన్మెంట్ వచ్చేది డాడీ. దారి వస్తుంది. ఏం దారి? అక్కడ కొబ్బరి చెట్టు కింద పోయి పెట్టి కాకరకాయతో ఫ్రైడ్ రైస్ చేసాం. కాకరకాయతో ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, అట్లా అలాగే కాకరకాయతో ట్రై చేసాం మేము. అంటే మేము కూడా ఎక్కడో చూసే చేసాము, హెల్త్ కి మంచిది అన్న ఉద్దేశంతో మేము అలా చేసాము. ఆ రోజు బానుని టేస్ట్ చూసి చెప్పమంటే తనకు తెలియక ఫ్రైడ్ రైస్ అనే పేరు ఒకటే తనకు నచ్చిన పేరు కదా, గబగబా తినేసింది. కాకరకాయ చేతి తగిలేసరికి ఒకసారి ఊసేసింది. అప్పటి నుంచి సరే వీడియో కోసం బాగుందని చెప్పరన్నా సరే నేను పొరపాటుని చెప్పను, బాగోలేదు ఫ్రెండ్స్ అసలు ఈ కాకరకాయ ఫ్రైడ్ రైస్ అసలు బాగాలేదు అని చెప్పేసింది. ఆ రోజు నుంచి ఆ ప్లేస్ కూడా వెళ్ళడం మానేసింది. కాకరకాయ ఫ్రైడ్ రైస్ అక్కడ చేసాం కాబట్టి ఆ ప్లేస్ కి వెళ్ళడం మానేసింది అనమాట. అవునా భాను? వీడియో కోసం చెప్పాలి కదా, బాగుంది ఫ్రెండ్స్. సరే బాగోపోయినా హెల్త్ కి మంచిది అది. అవును, కాకరకాయ కూడా నోటి రుచిగా ఉంటుంది కదా. చాలా మంచిది, తినాలి. సరేనా? తినవా? కాకరకాయ తినాలంటే అందరూ తినరు కాబట్టి ఇలా ఫ్రైడ్ రైస్ రూపంలో చేసి తింటే తినిపించగలుగుతాం అన్న ఉద్దేశంతో చేసాం, కానీ అది ఫ్లాప్ అయిపోయింది. తనకి నచ్చలేదు. సో ఇది అన్నమాట కాకరకాయ చేసిన ప్లేస్, కాకరకాయ ఫ్రైడ్ రైస్ చేసిన ప్లేస్ అనమాట ఇది. ఏదో దయ్యం ఉందంట ఇక్కడ, తిని చెప్తుంది. ముసలిదైపోయింది. దయ్యం కూడా ముసలి అయిపోతుందా? ఎప్పుడు చూసావు? అంటే ఒక సంవత్సరానికి ముసలి. ఇప్పుడు ఎన్నో క్లాస్? సో ఇదిగోండి ఇందాక చూపించా కదా కొబ్బరి చెట్టు, దయ్యం చెట్టు. మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయినావు దయ్యం 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 అని. నేను ఎప్పుడు చూడలేదే దయ్యాన్ని. ఎలా ఉంటది? తెల్లగా పౌడర్ వేసుకొని, నల్ల సారీ కట్టుకొని, నల్ల గాజులు వేసుకొని, అంత నల్లయ్య అన్ని కాదు తెల్లగా ఉంటదా? తెల్లగా పౌడర్ వేసుకొని, తెల్ల చీర కట్టుకొని, తెల్ల గాజులు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, జుట్టు పోసుకొని ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆగి ఇంకా ఇక్కడ కాటికి ఇలా పెట్టింది మీ చెల్లి. బాను వాళ్ళ చెల్లి అంట గైస్. అది గుచ్చుకుంటది కళ్ళల్లో. పాప కొంచెం షై ఫీల్ అవుతుంది, బాను అంత యాక్టివ్ అయితే లేదు. చిన్నపిల్ల కదా, అన్ని ఒకేసారి వచ్చేస్తాయా? నీ పేరు చెప్పు. అంగన్వాడి అని. నువ్వే ఊళ్ళో ఉంటున్నావు? పోలవరం. నీ పేరేంటి? గట్టిగా చెప్పాలి, అన్నయ్య కినపడాలి కదా గట్టిగా. నీ పేరేంటి? దైవిక. సో గైస్ పాప పేరు దైవిక అంట, ఈయన పేరు హర్షిత్. సో మనం ఆల్రెడీ సేవ్ కరో. నా పేరు బాను. ఓకే,
ఒక్కటే పీస్ 2 కులాలు 2 ముతాలు హైబ్రిడ్ పిల్ల. నేను చెప్తున్నా కదా. నువ్వు చెప్తే అయిపోయిద్దా? చూశారు కదా గైస్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది సిటీలో ఉండి పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అయిన వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నాకు తెలిసినంత వరకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకా మేము ముందుకు వస్తాము. ఇంకా ఇక్కడికే అయిపోలేదు. బాను గురించి, బాను చేసినటువంటి వీడియోస్ ఎక్కడెక్కడ చేసిందో అవి కూడా చూపించాలనుకుంటున్నాను. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోవడం మర్చిపోండి. బాను చెప్పు నీ స్టైల్లో. సబ్స్క్రైబ్. ఈ వీడియో చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం మిస్ చేయొద్దు. సరేనా? బాయ్. బాయ్.